హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో సెలనరీ నుంచి లిసేరా ఇంకా అలెక్స్ ఇద్దరు ఒక జారుడు లాంటి సొరంగం నుంచి బయటపడినట్లు, అక్కడి నుంచి ఎంపైర్ యొక్క సైన్యం వాళ్ళ వెంట పడినట్లు, వాళ్ళు బైక్స్ మీద తప్పించుకున్నట్లు, జైరోస్ అండర్ పోర్ట్ ని కనిపెట్టి అక్కడ తన నాన్న పాత ఫ్రెండ్ అయిన కలవడానికి బ్లాక్ లోటస్ పబ్ ముందు నిలబడినట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ జైరోస్ అండర్ పోర్ట్ భూగర్భంలో నిర్మించిన ఈ నగరం ఎప్పుడూ నిద్రపోదు. ఇక్కడ సూర్యుడు ఉదయించడు, కేవలం నియాన్ లైట్లు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. గాలిలో ఓజోన్, కాలిపోయిన వైర్లు మరియు చౌకబారు పెర్ఫ్యూమ్ వాసనలు కలగలిసి ఉన్నాయి. ఆ నగరం నడిబొడ్డున ఒక భారీ భవనం రంగురంగుల లేజర్లతో మెరుస్తూ ఉంది. అదే బ్లాక్ లోటస్ క్లబ్. ఇది కేవలం వినోద కేంద్రం కాదు, గెలాక్సీలోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తులు, స్మగ్లర్లు మరియు సమాచార దళారులు కలిసే అడ్డా అది. లోపల వాతావరణం పిచ్చెక్కించేలా ఉంది. ఎలక్ట్రానిక్ బాస్ మ్యూజిక్ గుండె చెప్పులకు కూడా డామినేట్ చేస్తూ ఉంది. ఫ్లోర్ మీద వేలాది మంది రకరకాల గ్రహాంతవాసులు, సగం మనుషులు సగం యంత్రాలుగా మారిన సైబార్గ్స్ మత్తులో ఊగుతూ ఉన్నారు. గాలిలో లేజర్ లైట్లు కత్తుల్లా దూసుకెళ్తూ ఉన్నాయి. ఆ రద్దీలో రెండు ఆకారాలు ఎవరికి అనుమానం రాకుండా కదులుతూ ఉన్నాయి. ఒకరు అలెక్స్. అతను ఒక ముదురు రంగు హుడ్ వేసుకొని తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. మరొకరు లిసైరా. ఆమె కళ్ళు డేగాల చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గమనిస్తూ ఉన్నాయి. ఆమె చేతివేళ్లు ఎప్పుడూ తన నడుము దగ్గర ఉన్న కత్తి పిడికిలి దగ్గరకే ఉన్నాయి. ఈ శబ్దం నా తల పగలు కొట్టేలా ఉంది, అలెక్స్ గట్టిగా అరిచాడు. కానీ మ్యూజిక్ సౌండ్ లో అతని మాట పక్కన ఉన్న లిసైరాకి కూడా వినిపించలేదు. సైఫర్ ఎక్కడ ఉంటాడు? అలెక్స్ మళ్ళీ అడిగాడు. లిసైరా క్లబ్ పైభాగంలో ఉన్న ఒక గాజు గది వైపు చూపించింది. విఐపి సెక్షన్స్ పైన. అక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. వారు జనాలను నెట్టుకుంటూ మెట్ల దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇద్దరు భారీ బాడీ గార్డ్స్ ఉన్నారు. వాళ్లకు 4 చేతులు ఉన్నాయి. చర్మం రాతిలా గట్టిగా ఉంది. ఆగండి, ఒక బౌన్సర్ తన భారీ చేతిని అడ్డు పెట్టాడు. మెంబర్షిప్ ఉందా? లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి. అలెక్స్ భయపడలేదు, కానీ ఏం చేయాలో తెలియక తడబడ్డాడు. లిసైరా ముందుకు వచ్చింది. ఆమె తన జేబుల్లో నుంచి ఒక చిన్న మెరుస్తున్న వస్తువును తీసింది. అదొక బంగారు నాణెం. దాని మీద ఒక వింతైన గుర్తు ఉంది. అది మూన్ వాకర్స్ రాజముద్ర. ఆ బౌన్సర్ దాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాడు. ఆ నాణెం విలువ, దాని వెనుక ఉన్న పవర్ వాడికి తెలుసు. వాడు చుట్టూ చూసి దాన్ని చటుక్కున తీసుకొని జేబులో వేసుకున్నాడు. వెళ్ళండి, కానీ గొడవ చేస్తే ప్రాణాలతో బయటికి రారు అని పక్కకు తప్పుకున్నాడు. వారు మెట్లు ఎక్కి ఆ ప్రైవేట్ బూత్ దగ్గరకు వెళ్లారు. అదొక సౌండ్ ప్రూఫ్ గ్లాస్ రూమ్. బయట నుంచి లోపల ఏం జరుగుతుందో కనిపించదు, కానీ లోపల నుంచి బయట ఉన్న నరకాన్ని చూడవచ్చు. తలుపు తెరుచుకుంది. లోపల గాలిలో తేలుతున్న డజన్ల కొద్ది హోలోగ్రామ్ స్క్రీన్స్ ఉన్నాయి. వాటి మీద డేటా, కోడ్స్, మ్యాప్స్ వేగంగా మారుతూ ఉన్నాయి. ఆ స్క్రీన్స్ మధ్యలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతన్ని కుర్చీ వెనక వైపు ఉంది. ఎవరు మీరు? నా అనుమతి లేకుండా లోపలికి వచ్చారంటే చావాలని కోరికగా ఉందా? ఆ వ్యక్తి గొంతులో మనిషి స్వరం కంటే మెకానికల్ గరగర ఎక్కువ ఉంది. చంద్రవీర్ మమ్మల్ని పంపాడు. మేము అరియన్ గురించి తెలుసుకోవాలి, అలెక్స్ గట్టిగా చెప్పాడు. అరియన్. ఆ పేరు వినగానే ఆ గదిలో సమయం ఆగిపోయినట్లు అనిపించింది. కీబోర్డ్ మీద టైప్ చేస్తున్న ఆ వ్యక్తి వేళ్లు గాల్లోనే ఆగిపోయాయి. కుర్చీ నెమ్మదిగా తిరిగింది. అలెక్స్ ఆ వ్యక్తిని చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు. అతని పేరు సైఫర్. అతను ఒకప్పుడు మనిషే కావచ్చు, కానీ ఇప్పుడు అతని తలలో సగం భాగం మెటల్ ప్లేట్స్ తో కప్పబడి ఉంది. ఎడమ కన్ను స్థానంలో ఒక ఎర్రటి రోబోటిక్ లెన్స్ ఉంది. అది జూమ్ అవుతూ ఫోకస్ అవుతూ శబ్దం చేస్తుంది. అతని చేతివేళ్లు కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాగా ఉన్నాయి. సైఫర్ తన రోబోటిక్ కంటితో అలెక్స్ ని పైనుంచి కింద వరకు స్కాన్ చేశాడు. అరియన్. సైఫర్ గొంతులో ఆశ్చర్యం, బాధ వినిపించింది. తర్వాత అతని చూపు అలెక్స్ మీద పడింది. అక్కడ షార్ట్ లోపల నుంచి తొంగి చూస్తున్న చంద్ర లాకెట్ ని అతను చూశాడు. సైఫర్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. బ్యాలెన్స్ కీపర్. అతను ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వు అరియన్ కొడుకువా? అతను అలెక్స్ దగ్గరకు వచ్చాడు. తన మెటల్ చేతితో అలెక్స్ ముఖాన్ని తాకాడు. ఆ స్పర్శ చల్లగా ఉంది. అచ్చం వాడిలాగే ఉన్నావు. ఆ కళ్ళు, ఆ మొండితనం. నేను కలగంటున్నానా? మా నాన్న గురించి నీకేం తెలుసు? ఆయన ఎక్కడున్నాడు? అలెక్స్ ఆతృతగా అడిగాడు. సైఫర్ నిట్టూర్చాడు. అతను తిరిగి తన కుర్చీలో కూలబడ్డాడు. నీ నాన్న కేవలం సైంటిస్ట్ మాత్రమే కాదు అలెక్స్, అతను నా బెస్ట్ ఫ్రెండ్. మేము
మేము ఇద్దరం కలిసి ఈ ఎంపైర్ డేటాబేస్ ని ఎన్నోసార్లు హ్యాక్ చేశాం, వాళ్ళ రహస్యాలను దొంగిలించాం. సైఫర్ కళ్ళలో పాత జ్ఞాపకాలు మెదిలాయి. అతను పారిపోయిన రోజు నన్ను కూడా రమ్మన్నాడు. పద సైఫర్, భూమికి వెళ్దాం అన్నాడు. కానీ నేను పిరికివాడిని, జార్గాన్ కి భయపడి ఇక్కడే ఉండిపోయాను. బహుశా అందుకే ఇలా సగం యంత్రంలా బ్రతుకుతూ ఉన్నాను. సైఫర్ ఒక స్క్రీన్ ఓపెన్ చేశాడు. అరియన్ బ్రతికే ఉన్నాడు. అతను ఇప్పుడు అబ్సిడియస్ సిటాడెల్ లో ఉన్నాడు. అది ఎంపైర్ రాజధాని, జార్గాన్ కోట. అలెక్స్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే మనం అక్కడికి వెళ్ళాలి, దారి చెప్పు. అప్పుడు సైఫర్, అంత తేలిక కాదు కిడ్. సైఫర్ తల అడ్డంగా ఊపాడు. ఆ సిటాడెల్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. దాని కోఆర్డినేట్స్ అత్యంత రహస్యం. నా దగ్గర ఉన్న మ్యాప్ లో అది లేదు. మరి ఎలా? దారి లేదా? లిసైరా అసహనంగా అడిగింది. అప్పుడు సైఫర్, ఒక దారి ఉంది. జైరోస్ సిటీ మధ్యలో ఆకాశాన్ని తాకే ఒక నల్లటి టవర్ ఉంది, చూశారా? దాన్ని డేటా స్పైర్ అంటారు. ఎంపైర్ ఈ సెక్టార్ మొత్తానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్, ప్రిజనర్ లొకేషన్స్, వార్ ప్లాన్స్ అన్ని అందులోనే స్టోర్ చేస్తుంది. అరియన్ ని ఎక్కడ బంధించారు, ఆ సిటాడెల్ కి సురక్షితంగా ఎలా వెళ్ళాలి అనే రూట్ మ్యాప్ ఖచ్చితంగా ఆ టవర్ లోని మెయిన్ సర్వర్ లో ఉంటుంది. అయితే మనం దాన్ని దొంగలించాలి. అలెక్స్ డిసైడ్ అయ్యాడు. అతని కళ్ళల్లో భయం లేదు. అది ఆత్మహత్యతో సమానం, సైఫర్ హెచ్చరించాడు. ఆ టవర్ కి లేజర్ గ్రిడ్స్, రోబోటిక్ గార్డ్స్, బయోమెట్రిక్ లాక్స్ ఉన్నాయి. ఒక్క అల్లారం మోగితే చాలు మనం ఆవిరైపోతాం. అప్పుడు అలెక్స్, మా దగ్గర మూన్ వాకర్స్ మ్యాజిక్ ఉంది, వాల్కరిన్స్ బలం ఉంది, నీ హ్యాకింగ్ స్కిల్స్ ఉన్నాయి. అలెక్స్ సైఫర్ కళ్ళలో చూశాడు. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు చేస్తావా? సైఫర్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత అతను నవ్వాడు. మీ నాన్నలాగే పిచ్చోడివి. సరే, ప్లాన్ చెప్తా విను. సాయంత్రం, అర్ధరాత్రి, ప్రదేశం డేటా స్పేర్ టవర్. ఆ టవర్ ఒక నల్లటి సుడిలాగా ఆకాశంలోకి చొచ్చుకుపోయింది. దాని చుట్టూ ఎర్రటి స్కానర్స్ లైట్లు గద్ద కళ్ళల్లా తిరుగుతూ ఉన్నాయి. అది ఒక అభేద్యమైన కోట. సైఫర్ తన హ్యాకింగ్ వ్యాన్ లో బయట ఉండి సెక్యూరిటీ సిస్టమ్ ని జామ్ చేశాడు. లిసైరా లోపల ఉన్న గార్డ్స్ ని శబ్దం లేకుండా లేపేస్తుంది. అలెక్స్ మెయిన్ సర్వర్ రూమ్ కి వెళ్లి లాకెట్ పవర్ తో డేటాని అన్లాక్ చేస్తాడు. ఇక ప్లాన్ మొదలైంది. సైఫర్ తన వ్యాన్ లో కూర్చొని వేగంగా టైప్ చేస్తూ ఉన్నాడు. లిజన్ గాయ్స్, సౌత్ గేట్ కెమెరాలు కేవలం 10 సెకండ్లో ఆఫ్ అవుతాయి. ఒక్క సెకండ్ ఆలస్యమైనా మీరు దొరికిపోతారు. 3, 2, 1 గో. అలెక్స్, లిసైరా నీడల్లా కదిలారు. టవర్ వెనుక గేట్ దగ్గర ఇద్దరు రోబోట్ గార్డ్స్ ఉన్నారు. లిసైరా గాలిలో ఎగిరి శబ్దం చేయకుండా వారి వెనక ల్యాండ్ అయ్యింది. ఆమె చేతిలోని కత్తులు మెరిశాయి. ఆమె వారి మెడ వెనుక ఉన్న వైర్లను కట్ చేసింది. ఆ రోబోట్లు కింద పడిపోతుండగా ఆమె వాటిని పట్టుకొని నెమ్మదిగా నేల మీద దించింది. క్లియర్, ఆమె విస్పర్ చేసింది. వాళ్ళు లోపలికి వెళ్లారు. లిఫ్ట్ వాడకూడదు. వెంటిలేషన్ షాఫ్ట్ ద్వారా పాకుతూ 50 అంతస్తుకు పైకి వెళ్ళాలి. లోపల వేడి, ఇరుకు. అలెక్స్ కి ఊపిరి ఆడడం లేదు. కానీ అతను ఆగలేదు. చివరికి వారు 50వ అంతస్తుకి చేరుకున్నారు. గ్రిల్ ఓపెన్ చేసి హాల్లోకి దూకారు. అదొక భారీ సర్వర్ రూమ్. గది మధ్యలో ఒక బ్లూ ఎనర్జీ ఫిల్లర్ ఉంది. అది నేల నుంచి పైకప్పు వరకు వ్యాపించి ఉంది. అందులోనే డేటా ఉంది. అదిగో డేటా కోర్, అలెక్స్ చెప్పాడు. కానీ ఆ పిల్లర్ చుట్టూ ఒక ఎలక్ట్రిక్ బారియర్ ఉంది. అది వలయంలా తిరుగుతూ స్పార్క్స్ ఇస్తుంది. దాన్ని తాకితే మనిషి మాడి మస్సైపోతాడు. సైఫర్, బేరియర్ ఆఫ్ చేయి. అలెక్స్ ఇయర్ పీస్ లో అరిచాడు. ట్రై చేస్తున్నా, కానీ దాని ఎన్క్రిప్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఎంపైర్ మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ, నా వల్ల కావట్లేదు. సైఫర్ గొంతులో కంగారు వినిపించింది. టైం అయిపోతుంది. అలర్ట్ మోగడానికి రెడీగా ఉంది. అలెక్స్ బ్యారియర్ వైపు చూశాడు. నాకు వేరే దారి లేదు. అతను తన లాకెట్ ని పట్టుకున్నాడు. నేను దాన్ని అబ్జర్వ్ చేస్తాను. వద్దు అలెక్స్, అది నిన్ను చంపేస్తుంది, లిసైరా అరిచింది. కానీ అలెక్స్ వినలేదు. అతను తన చేతిని ఆ హై వోల్టేజ్ బారియర్ మీద పెట్టాడు. ఒక్కసారిగా అతని శరీరం మొత్తం కరెంట్ పాకింది. అతని నరాలన్నీ ఉబ్బాయి. అలెక్స్ బాధతో అరిచాడు. కానీ లాకెట్ పని చేయడం మొదలు పెట్టింది. లాకెట్ నుంచి బంగారు రంగు కాంతి వచ్చి ఆ నీలి రంగు విద్యుత్ ని వింగేయడం మొదలు పెట్టింది. అలెక్స్ శరీరం ఒక కండక్టర్ లా మారింది. నొప్పి నరకప్రాయంగా ఉంది. కొన్ని సెకండ్ల తర్వాత బారియర్ ఫెడ్ అయ్యింది. అలెక్స్ మోకాళ్ళ మీద పడిపోయాడు. అతని చేతులు కాలిపోయి పొగలు వస్తూ ఉన్నాయి. గ్రేట్ జాబ్ కిడ్, తర్వాత డేటా తీసుకో, సైఫర్ అరిచాడు. అలెక్స్ వణుకుతున్న చేతులతో సర్వర్ దగ్గరకు వెళ్లి సైఫర్ ఇచ్చిన డ్రైవ్ ని ఇంజెక్ట్ చేశాడు. డౌన్లోడింగ్ 20%, 50%. అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఆ గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. లైట్లు మినుకు మినుకుమంటున్నాయి. అలెక్స్ వెనుక ఉన్న గోడ మీద పడిన నీడ కదిలింది. ఆ నీడలోంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. అతను నడుచుకుంటూ రాలేదు, పొగలా ఆవిర్భవించాడు. నల్లటి క్లోక్, ముఖం కనిపించదు, కేవలం చీకటి. చేతిలో 2 పొడవైన ఆకుపచ్చగా మెరిసే విషం పూసిన కత్తులు. అతనే ఫ్యాంటమ్, ఎంపైర్ యొక్క అత్యంత భయంకరమైన హంతకుడు, అసాసిన్. ఎంపైర్ ఆస్తిని దొంగలించడం మరణశిక్షతో
సమానం. ఫ్యాంటమ్ గొంతు పాము బుసుగుట్టినట్లు వినిపించింది. అలెక్స్ వెనక్కి తిరిగేలోపే ఫ్యాంటమ్ కత్తి అతని గొంతు దగ్గరికి వచ్చింది. చివరి క్షణంలో లిసైరా తన కత్తిని అడ్డం పెట్టి ఆపింది. నిప్పు రవ్వలు ఎగిరాయి. నీ పని నువ్వు చూసుకో అలెక్స్, డౌన్లోడ్ పూర్తి చేయి, వీడి సంగతి నేను చూస్తా, లిసైరా అరిచింది. లిసైరా మరియు ఫ్యాంటమ్ మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. లిసైరా వేగం అద్భుతం, కానీ ఫ్యాంటమ్ మామూలు మనిషి కాదు. లిసైరా కత్తి వేసినప్పుడల్లా వాడు పొగలాగా మారిపోతూ ఉన్నాడు. ఆమె కత్తి గాలిలో నుంచి వెళ్లిపోతూ ఉంది. మరుసటి క్షణం వాడు ఆమె వెనుక ప్రత్యక్షమై గాయపరుస్తూ ఉన్నాడు. లిసైరా చేతి మీద భుజం మీద ఘాట్లు పడ్డాయి. రక్తం కారుతుంది. ఆమె ఆయాస పడిపోతుంది. డౌన్లోడింగ్ 90% వచ్చింది. ఫ్యాంటమ్ లిసైరాని బలంగా తన్ని అలెక్స్ వైపు దూకాడు. నీ ఆట కట్టింది పిల్లాడా. వాడు గాల్లోకి ఎగిరి తన 2 కత్తులతో అలెక్స్ ని పొడవడానికి వచ్చాడు. అలెక్స్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. అతని దగ్గర ఆయుధం లేదు. అతని చేతిలో లాకెట్ మాత్రమే ఉంది. వెలుగు, నాకు వెలుగు కావాలి అని మనసులో బలంగా కోరుకున్నాడు. అప్పుడు లైట్ వచ్చి అలెక్స్ లాకెట్ ని ఫ్యాంటమ్ వైపు చూపించాడు. లాకెట్ నుంచి సూర్యుడి అంత ప్రకాశవంతమైన వెలుగు బ్లాస్ట్ అయ్యింది. చీకటిలో బ్రతికే ఫ్యాంటమ్ కళ్ళు ఆ వెలుగుకి బెయిర్లు కమ్మాయి. వాడు అరుస్తూ వెనక్కి తగ్గాడు. వాడి పొగ రూపం ఆ కాంతిని చెదిరిపోయింది. వాడు నిజ రూపంలోకి వచ్చేశాడు. అదే ఛాన్స్. లిసైరా గాల్లోకి ఎగిరి తన కాళ్ళతో ఫ్యాంటమ్ ఛాతి మీద బలంగా తన్నింది. వాడు వెళ్లి గోడకి గుద్దుకొని స్పృహ కోల్పోయాడు. డౌన్లోడింగ్ కంప్లీట్. స్క్రీన్ మీద గ్రీన్ లైట్ వెలిగింది. అలెక్స్ డ్రైవ్ ని లాగేసుకున్నాడు. పద లిసైరా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. అప్పటికే అలారం మోగిపోతుంది. గార్డ్స్ తలుపులు బద్దలు కొడుతూ ఉన్నారు. కిటికీ బయట సైఫర్ కంట్రోల్ చేస్తున్న ఒక కార్గో డ్రోన్ వచ్చి ఆగింది. దూకండి, సైఫర్ అరిచాడు. అలెక్స్ లిసైరా కిటికీ అద్దాలను పగులు కొట్టి 50వ అంతస్తు నుంచి శూన్యంలోకి దూకారు. వాళ్ళు గాల్లో పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి ఆ డ్రోన్ మీద పడ్డారు. డ్రోన్ వేగంగా ఆకాశంలోకి మాయమైపోయింది. కింద ఫ్యాంటమ్ మళ్లీ లేచాడు. వాడు పగిలిన కిటికీలో నుంచి వారి వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను బ్యాలెన్స్ కీపర్, నీ చావు నా చేతుల్లోనే రాసి ఉంది అని అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇటువైపు వారు సురక్షితంగా సైఫర్ గదికి చేరుకున్నారు. అందరూ గాయపడ్డారు, ఆయాస పడుతూ ఉన్నారు. కానీ వారి చేతుల్లో ఇప్పుడు కీ ఉంది. సైఫర్ ఆ డ్రైవ్ ని తన సిస్టమ్ కి కనెక్ట్ చేశాడు. చూద్దాం అరియన్ ఎక్కడున్నాడో. ఒక పెద్ద హోలోగ్రామ్ ఓపెన్ అయ్యింది. అది కేవలం మ్యాప్ కాదు, అది ఒక వీడియో రికార్డింగ్. స్క్రీన్ మీద అరియన్ కనిపించాడు. అలెక్స్ గుండె ఆగిపోయినంత పనైంది. నాన్న. అప్పుడు వాళ్ళ నాన్న కనిపించాడు. అరియన్ చాలా మారిపోయాడు. అతను చిక్కిపోయాడు. గడ్డం పెరిగిపోయింది. బట్టలు చినిగిపోయాయి. అతను ఒక చీకటి జైలు గదిలో ఉన్నాడు. అతను రహస్యంగా ఈ వీడియో రికార్డ్ చేసినట్లు అనిపిస్తుంది. అలెక్స్, ఈ వీడియో నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాటే. అరియన్ గొంతులో బాధ, ప్రేమ, భయం అన్నీ ఉన్నాయి. అలెక్స్ కన్నీళ్లతో స్క్రీన్ ని తాకాడు. నన్ను వెతకడానికి రావద్దు నాన్న, ఇది ఒక ఉచ్చు, అరియన్ హెచ్చరించాడు. జార్ఖాన్ నన్ను బ్రతికించింది నా మీద ప్రేమతో కాదు, అతను నాతో ఒక భయంకరమైన ఆయుధాన్ని తయారు చేయిస్తున్నాడు. దాని పేరు నెక్సస్ ఫోర్జ్. అది పోర్టల్స్ ని కేవలం ట్రావెల్ కి కాదు, గ్రహాలను నాశనం చేయడానికి వాడే ఒక భారీ ఫిరంగిలా మారుతుంది. ఆ ఫోర్జ్ ని యాక్టివేట్ చేయడానికి అతనికి ఆఖరి ముక్క కావాలి. అదే నీ దగ్గరున్న లాకెట్. అరియన్ దగ్గుతూ కొనసాగించాడు. అలెక్స్, నేను ఎలాగో చనిపోతాను, కానీ నువ్వు ఆ లాకెట్ ని తీసుకొని జార్ఖాన్ దగ్గరకు వస్తే విశ్వం మొత్తం అంతమవుతుంది. వెళ్ళు, టైటాన్ గ్రేవ్ అనే గ్రహానికి వెళ్ళు. అక్కడ పాత ఎంపైర్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ఆయుధం ఉంది. దాంతో మాత్రమే జార్ఖాన్ ని ఆపగలం. దయచేసి నా కోసం రావద్దు, లోకాన్ని కాపాడు. వీడియో కట్ అయింది. గదిలో శ్మశాన నిశ్శబ్దం. అలెక్స్ మౌనంగా నిలబడ్డాడు. కన్నీళ్లు బుగ్గల మీద కారుతూ ఉన్నాయి. ఆయన నన్ను రావద్దంటున్నాడు, అయినా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలెక్స్ గొంతు వణికింది. లిసైరా వచ్చి అతని పక్కన నిలబడింది. అతను తండ్రిగా నిన్ను కాపాడడానికి చూస్తున్నాడు, కానీ మనం ఆయన్ని చావనివ్వం. సైఫర్ స్క్రీన్ వైపు చూశాడు. అరియన్ చెప్పిన నెక్సస్ ఫోర్జ్ లొకేషన్ ఈ ఫైల్లో ఉంది. అది అబ్సిడియస్ సిటాడేవ్ లోనే ఉంది. అరియన్ కూడా అక్కడే ఉన్నాడు. సైఫర్ అలెక్స్ వైపు సీరియస్ గా చూశాడు. అలెక్స్, మీ నాన్న చెప్పింది నిజం. మనం అక్కడికి వెళ్తే అది ఆత్మహత్యే. మనం నేరుగా జార్ఖాన్ చేతిలో చిక్కుకుంటాం. కానీ వెళ్ళకపోతే జార్ఖాన్ ఆ మిషన్ ని ఎలాగైనా ఆన్ చేసి అందరినీ చంపేస్తాడు. అప్పుడు అలెక్స్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. అతను లాకెట్ ని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళలో ఇప్పుడు దుఃఖం లేదు, ఒక తీక్షణమైన నిర్ణయం ఉంది. ఆయన రావద్దన్నాడు, కానీ నేను వెళ్తాను. నెక్సస్ ఫోర్జ్ ని నాశనం చేస్తాను. మా నాన్నను ఇంటికి తీసుకెళ్తాను. సైఫర్, ఆ సిటాడేవ్ కి దారి చెప్పు. సైఫర్ నవ్వాడు, ఒక గర్వంతో కూడిన నవ్వు. అచ్చం మీ నాన్నలాగే మొండిగట్టం. సరే, నేను కూడా వస్తాను. ఈ ముసలి హ్యాకర్ కి కూడా ఎంపైర్ మీద పగ ఉంది. నా పాత స్పేస్ షిప్ ని బయటకు తీసే టైం వచ్చింది. అలెక్స్, లిసైరా, సైఫర్
ఒకరినొకరు చూసుకున్నారు. జైరోస్ అండర్ పోర్ట్ సాక్షిగా ఒక చిన్న సైన్యం సిద్ధమైంది. గమ్యం అబ్సిడియస్ సిటాడేవ్, లక్ష్యం అరియన్ ని కాపాడడం. ఇంతటితో ఈ ఎపిసోడ్ 9 పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.